తిరుచానూరు శ్రీ పద్మావతి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు ఉత్సవాలలో భాగంగా ముత్యపు పందిరి వాహనంపై బకాసుర వధ అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారు ముత్యపు పందిరి వాహనంపై తిరుమాడవీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. ముత్యపు పందిరిపై ఊరేగుతున్న అలవేలు మంగను దర్శించిన భక్తులకు కైవల్యం చేకూరుతుందని విశ్వాసం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు మూడవ రోజు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా జరిగిన ముత్యపు పందిరి వాహన సేవలో 4 ఆధ్యాత్మిక పుస్తకాలను టీటీడీ ఈవో శ్యామలారావు ఆవిష్కరించారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ప్రచురణల విభాగం ప్రత్యేక అధికారితో పాటు రచయితలు పాల్గొన్నారు. ఇక్కడే కాదు, తిరుచానూరులో అలాగే తిరుపతిలో కూడా వివిధ ప్రాంతాల్లో ఇవన్నీ చేయడం జరిగింది. అలాగే భక్తులందరి సౌకర్యం కోసం ఎల్ఈడి స్క్రీన్లు కూడా పెద్ద పెద్ద స్క్రీన్స్ పెట్టడం జరిగింది, మాడవీధుల్లో పెట్టడం జరిగింది. అలాగే వివిధ రాష్ట్రాల నుంచి టీటీడీ తరపు నుంచి అందరూ కూడా తప్పకుండా ఈ పుష్ప ప్రదర్శన వీక్షించవలసిందిగా భక్తులందరినీ కోరుతున్నారు. గోవింద.